నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్, మమ్ముట్టి, కాజల్, సాయి పల్లవి, అంజలి, నివేదా థామస్ వంటి స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బెస్ట్ కో యాక్టర్స్ అవార్డు గెలుచుకున్న అంజలికి ఈ కార్యక్రమంలో ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. అవార్డు అందుకునేందుకు కొచ్చి విమానాశ్రయంలో ఆమె దిగారు. అయితే ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఫిల్మ్ఫేర్ యూనిట్ నుంచి ఎయిర్పోర్టుకు ఎవరూ రాలేదట. ఆమె దాదాపు 40 నిమిషాల పాటు వెయిట్ చేశారని తెలుస్తోంది. ఆర్గనైజర్స్ సమన్వయ లోపం పట్ల అంజలి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోవటం లేదంటూ అంజలితో ఉన్న ఒక వ్యక్తి చెబుతోన్న వీడియో వైరల్ అవుతోంది. అలాగే సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల కూడా ఫిల్మ్ఫేర్ ఈవెంట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు 2 అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిల్మ్ఫేర్ టీం విఫలమైందని ఆమె తెలిపింది. తొలిసారి అవార్డ్స్ అందుకునేందుకు వచ్చిన వారిని స్టేజ్పై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం తనను చాలా బాధించిందని నిహారిక ఒక పోస్టు చేసింది. మొదటిసారి వేదికపై వచ్చిన వారికి కనీసం 1 నిమిషమైనా టైం ఇచ్చుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. తను నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్ళు ఫిల్మ్ఫేర్లో ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ, ఉత్తమ పరిచయ నటుడు సందీప్ సరోజ్ తరఫున అవార్డ్స్ అందుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.